హే గాయ్స్, టేక్ గేమ్ ఈస్ హియర్. ఈ రోజు మనం చాట్‌జీపీటీ యూస్ చేసి ఫ్రీ ఫైర్ సెన్సిటివిటీ ఎలా తెలుసుకోవాలో టెస్ట్ చేద్దాం. ఫైర్ సెన్సి స్కామా, ఎయిర్ సెన్సి కరెక్టా? లెట్స్ ఫైండ్ ఇట్ బ్రో. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. నేను సెర్చ్ చేస్తున్నాను బెస్ట్ సెన్సిటివిటీ ఫ్రీ ఫైర్ అని. చూడండి ఒకసారి సెండ్ చేశాను. ఇది ఇస్తుందా లేదా చూద్దాం. అది సెండింగ్ అయింది 5 seconds లో. బా ఏమన్నా ఇస్తుందా బ్రో? ఓకే, 15 బెస్ట్ సెన్సిటివిటీ అంట. బా వావ్, భలే ఇచ్చింది బ్రో. సూపర్. 8GB ర్యామ్, 178 ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా ఇదే వాడుతున్నాను. ఒకసారి చూద్దాం. ఇంకా ఇంకా ఇన్ డీటెయిల్గా అడగచ్చు. చూడ 5 బటన్ సైజ్తో సహా చెప్పింది, మొత్తం క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు మనము నెక్స్ట్ మనం పర్టికులర్ మొబైల్ గేమ్ సెర్చ్ చేద్దాం. రెడ్మీ, నా ఫోన్ రెడ్మీ 12 5G, అదే సెర్చ్ చేస్తున్నాను. సరే, నాది 8GB ర్యామ్. సెర్చ్ చేసా. పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అని కొడతా. నేను కొట్టాను. 5 seconds ఇస్తుందా లేదా చూద్దాం. రియల్ ఆర్ ఫేక్ ప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రో రెడ్మీ 12 5G ఓబిస్తుంది. పర్ఫెక్ట్ ఫైనల్ సెన్సిటివిటీ ఓన్లీ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తుంది. వావ్, చూడండి బ్రో, మీ మొబైల్ ఇన్ డీటెయిల్ ఎంత డీటెయిల్ ఇస్తే అంత బాగా ఇస్తుంది. 450 DPI చూసారుగా. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దామా. డే సెన్సిటివిటీ, డబల్ షాట్, డెజర్ట్ యూనిటీ ఇచ్చింది. అది మన ఉట్టేకర్ కావాలని ఇస్తుంది. ఒకసారి ఉట్టేకరికి అడుగుదాం. వద్దులే, మనము ఈ గన్లు చాలు. మనం టెస్ట్ చేద్దాం. మీకు స్పెల్లింగ్ వస్తే వచ్చి సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం టెస్ట్ చేసి గేమ్ ప్లే. చూడండి ఫ్రెండ్స్, నేను అదే సెన్సిటివిటీ పెట్టుకున్నాను. నాకేమో బాగానే వర్క్ చేస్తుంది. మీరు కూడా చాట్‌జీపీటీని ఒకసారి అడిగి చూడండి, బాగా వర్క్ అవుతుంది. నాకైతే బాగా వర్క్ అవుతుంది. మీరు ఎంత డీటెయిల్గా ఇస్తే అంత డీటెయిల్గా ఇస్తుంది. అది మేము గుర్తుపెట్టుకోవాలి. అది పని చేయకపోతే నాకు కామెంట్ చేయండి. నేను పర్ఫెక్ట్ సెన్సిటివిటీ బాగా రీసెర్చ్ చేసి మీకు ఇస్తాను. చాట్‌జీపీటీ అనేది ఒక ఐడియా మాత్రమే. మీరు ఒకసారి ఐడియా ఇస్తుంది బాగా సెన్సిటివిటీ పెట్టుకోవాలని చెప్పి. మీరు ఆ సెన్సిటివిటీ పెట్టుకొని ఒకవేళ పని చేయకపోతే లైట్గా చేంజెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ట్రై చేయండి. ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అందుకని ఇది మీకు జనరల్గా చెప్తుంది. అది అంత పర్ఫెక్ట్గా చెప్తుందని చెప్పలేము, కానీ చెప్తుంది. అది ఒకసారి పెట్టుకోండి. అది చెప్పేది మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది. ఒక్కవేళ తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను బాగా రీసెర్చ్ చేసి మీకు ఇస్తాను. అయినా కూడా పడకపోతే లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం వస్తుంది. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి.